పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత ఉన్నతమైన అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో నేను ఈ ఒక్క ఫోటోతోనే చెప్పదలుచుకున్నా. ఇది నేను నిన్న బోయినపల్లి ఏరియాలో తీసినటువంటి ఫోటో. ఇక్కడ మనం గనక చూస్తే నా జీవితం మొత్తంలో నాకు తెలిసిన అద్భుతం నువ్వు, నీకు తెలియని అభిమానిని నేను. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే మనకి ఎప్పుడూ కూడా ఇంత మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిని మనం ఎక్కడా చూడలేదు. ఎక్కడా కూడా అంటే తన కోసం, తన జీవితం కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన కుటుంబ సభ్యుల కోసం, తన పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు. దోచుకున్నది దాచుకోవడం వరకు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తన గురించి ఆలోచించుకోరు. తన ఆస్తులు కరిగిపోతున్నా కూడా ప్రజలకి ఇవ్వడాన్ని, ప్రజలకి ఏదో రకంగా సహాయం చేయటాన్ని ఆపరు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని నిజంగా మనం ఇంకెక్కడా చూడలేం. అంతేకాకుండా ఆయన సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, అందరూ కూడా అదే తరహా ఆలోచనలు. బయటకు కనిపించకుండా ప్రజలకి సేవ చేయటానికి కోసం ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఎంతోమంది పనిచేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి వాళ్ళ కూలి పనులు చేసుకునే, ఇతర దేశాల్లో కూలి పనులు చేసుకుని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చి అలాంటి వ్యక్తి గెలవాలమ్మా, దేశం కోసం, ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తిని మనం గెలిపిస్తే మన దేశానికి ఒక గర్వంగా, ఒక అద్భుతమైనటువంటి నాయకుడిని మనం ఈ ప్రజలకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తులం అవుతామని చాలామంది ప్రచారం చేశారు, చాలామంది తెలియజేశారు. ఈరోజు దాని తాలూకా రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో, దేశంలో మనం చూస్తున్నామంటే దానికి ఇలాంటి అభిమానులే చాలామంది అనేది నాకు అనిపిస్తుంది. వీళ్ళెక్కడా కూడా బయటికి కనిపించరు. వీళ్ళెక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలనుకోరు. వీళ్ళెక్కడా కూడా సెలబ్రిటీలు అయిపోవాలనో, ఇంకొకటి అయిపోవాలనో చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రజల్లోకి వెళ్ళాలి అని మాత్రమే కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఈ ఆటో హైదరాబాద్లో తిరుగుతుంది. ఇతను కూడా అనిపించింది. నువ్వు నాకు తెలిసిన అద్భుతం నువ్వు, నీకు తెలియని అభిమానిని నేను. ఎందుకంటే ఆయనకి అందరూ తెలియాల్సిన పని లేదు. కానీ అలాంటి ఒక తెలియని అంటే ప్రచారం కోరుకోని ఒక అభిమాని, నిస్వార్థమైనటువంటి అభిమాని కేవలం పవన్ కళ్యాణ్ గారికే ఉంటారేమో అనుకుంటున్నా. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళ అభిమానులను చూస్తే కూడా ఇంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే మనం ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి తాలూకా భావజాలం ఎంత గొప్పదో, ఎంత సంకల్ప బలంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధిని, ఉన్నత స్థాయిని తీసుకువెళ్ళాలనే ఒక సంకల్పంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో మాటలు పడి అధికారంలోకి వచ్చినా కూడా పడుతూనే ఉంటూ, ఇంకా తన కోసం, తన ఎదుగుదల కోసం కూడా పట్టించుకోకుండా, ఇంకా వేరే పార్టీకి ఆయనే సీఎం అవ్వాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయనే సీఎం అవ్వాలని ఉంటూ, సపోర్ట్ చేస్తాను, నాకు కావాల్సింది నేను సీఎం అవ్వటం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు కోరుకునేటువంటి వ్యక్తిగా ఆయన చేసినటువంటి పనులను చూసాం. 15 ఏళ్ల పాటు కూటమిలో మీరు ఎన్ని విభజనలు తీసుకొచ్చినా సరే కలిసే ఉంటామని చెప్పి తెగేసి అందరికీ మొహం మీద కొట్టినట్టు సమాధానం ఇచ్చినా కూడా ఆయన ఎక్కడా స్వార్థం లేకుండా కేవలం ప్రజల కోసం, నేను 15 ఏళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, గత 10 ఏళ్లుగా కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ యువతకి అవకాశాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి పరంగా, చదువుకున్న యువతకి ఉద్యోగాల పరంగా మనం నిలబడాలి అనే ఉద్దేశంతో రాజకీయ లాభాపేక్ష లేకుండా, వ్యక్తిగత జీవితాల గురించి, ఉన్నతమైనటువంటి పదవుల గురించి ఆలోచించకుండా కేవలం ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు ఎంత అద్భుతమో మనకు చూడండి. అలాంటి నాయకుడికి అభిమానులు కూడా అదే ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఏదేమైనా కానీ మీరే కాదండి, మీ అభిమానులు కూడా అద్భుతం సార్. ఇదొక్క చిన్న విషయం అండి, ఇది ఒకటి చాలామంది ఉన్నారు, ఇది ఒక్కళ్ళే చేసింది. ఇలాంటివి కొన్ని వేల లక్షల మంది మీ అభిమానులు మీకు కనిపించకుండా ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో ప్రచారాలు చేశారు.
మీరు గెలవటంలో, మీకు సంబంధించినటువంటి నాయకులు గెలవటంలో, ఎన్‌డీఏ కూటమి గెలవటంలో, ఇలాంటి అన్నోన్ హీరోస్, అన్నోన్ పర్సన్స్ ఎంతోమంది ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి కూటమికి ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏదైనా తేడా వస్తే ఆయన చూసుకుంటారు. అవసరమైతే ఆయనే తిరిగి ప్రశ్నిస్తారు అని చెప్పి కూటమికి ఓటేపిచ్చిన వాళ్ళున్నారు. మేమున్నాం. మీకేదన్నా ఇబ్బందొస్తే అని చెప్పి ఎంతోమంది భుజాన వేసుకుని ధైర్యంగా వైఎస్ఆర్‌సీపీ లాంటి సైకోలను ఎదుర్కొని పోరాడినటువంటి జన సైనికులు, వీర మహిళలున్నారు. ఇంట్లోంచి రాలేకపోతున్నటువంటి ఇతర నాయకులు, వైఎస్ఆర్‌సీపీని చూసి భయపడుతున్నటువంటి నాయకులు కూడా వాళ్ళకి మేమున్నాం, మీరు రండన్నా అని చెప్పి జనసేన వాళ్ళు ధైర్యం ఇచ్చి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. అలాంటి జన సైనికుల్ని, అభిమానుల్ని సంపాదించుకున్న మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా మీ అభిమానులకి మామూలు హ్యాట్స్ ఆఫ్ కాదు. నిజంగా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆంధ్రప్రదేశ్‌లో న్యాయం జరుగుతుంది, న్యాయం దొరుకుతుంది అనేది ఈ దేశం నమ్ముతుంది అంటే మీలాంటి వాళ్ళని చూసే, మీ అభిమానులు లాంటి వాళ్ళని చూసే. డెఫినెట్‌గా వాళ్ళు బావుండాలి. కళ్యాణ్ గారు బావుంటేనే వాళ్ళు బావుంటారు. ఆంధ్రప్రదేశ్ బావుంటుంది. దేశం బావుంటుంది. ప్రపంచం అంతా కూడా బావుంటుంది.